నటరాజా ఘనమైన రవికోటి దేశ అంగలింగము నీవినయా భవభంగము చేయుమయా గిరిజారమణారావా కరుణా సాగర దేవా సతిశుతులను ఎడబాసితిని సంకటముల పాలైతిని సతిశుతులను ఎడబాసితిని సంకటముల పాలైతిని అతి దీనుడా నేను శివా నన్నాదారం పగదిగిరావా గిరిజారమణారావా కరుణా సాగర దేవా పరమ సుందర మహాదేవా నా కొరకై దిగిరావా పులిమేముడి తిరుపతయ్య
స్వామియకు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా వీరదాసుడా నేటి రాత్రంతయు వల్లకాటి యందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కృతకల్లు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమున కొసంగినాడు. అహో సురాభాండమా, నీవు కడుంగడు పూజ్యురాలవు కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవికి ఆస్థానం బగుమదియ భుజపీటిపై అధిష్ఠించి ఉన్నావు. కావున ఇంక త్వరపడి శ్మశాన వాడికి వెళ్ళిపోయేదనుగాక. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సహితమో పుట్టి వాందలు చేసినాం కదా. ఈ అంధకారం వాందలు చేసినాం కదా. మగళం ఊరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడు పులకల తార్పుగట్టి అలవో అలంతి బిడ్డలను బట్టి వేటాడు పాడు భూగములకు పాడి పంట మసనంబులోన నింపెసలారు షాటిని ఢాటిని తతుల చుట్టాల సురభి రేలతాంగికి నల్లని మేల్ ముసుగు కమల కాండం గుణకు నెల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్య సత్యవికి దోడు కటిక చీకటియలమే దిట్టటములందు అహో ఈ శ్మశానం మనం నచ్చిన గాని కాబోలు వీరు తక్కరి విగత జీవ బాంధవులు అడలు చుండిరి మహార్కారవములా కాబోలు వీరు తక్కరి భూతమాంత్రికులు నెముకు చుండిరి కపాలముల కొరకు ఇది పిశాచి బాంధవ శ్రేణి అగలంపు భూవంపు బంతి చిట్లున్నది కాబోలు చితులలోన కాల్పబడెడు శవాల కంకాల సమితి నెటబెడి పెడి నలు రవములే సగుచుండే
ముచ్చట. అహో ఎవరు వారు నాకు ఎదురుగా నిలిచినవారు? కాటి సుంకము చెల్లింపగల శవాల మసనమున కాల్పరే గద మనుషులారా. ఆపులేదనుకుంటిరే ఆపులేదనుకుంటిరే పదండు పదండు ఫలిత ఘోరారి ఈ వీరదాసు గలడు. ఆహా ఓహో ఎంత పొరపడుతుంది కదా, ఎంత పొరపడుతుంది. సగము కావచ్చు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శివమును ప్రాణిగా భావించుతుంది కదా, ప్రాణిగా భావించుతుంది కదా. అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళేబరము దుస్థితి ఎంత జాలింగొలిపెడింది కదా, ఎంత జాలింగొలిపెడింది. మాయా నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణములుండునగా ఎంత అల్లాడిన ఈ శరీరము ఎంత అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందు కట్టలను కాలుచున్న ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రాడు తప్పింపద. ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో 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 గతించిపోయినవి కానీ శ్మశాన స్థలం కన్నులు మోచిన మంద భాగ్యులు ఒక్కరు ఒక్కరు ఒకరైన లేచిరారు. అకట ఎన్నాలి చలనంబులే నిశయనంబులు ఏ తల్లులలాడురా. ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీరంతల్బడి త్రాగిపోయినవి నికంబిందు పాషాణము. ఏమంటిని ఏమంటిని పాషాణమనియా? కాదు కాదు, పవిత్రమైన శ్మశాన భూమిని పాషాణమని పలికితేనే కదా. కాదు కాదు. అహో శ్మశాన రాజ్యమా, నీవు నిక్కముగా పూజ్యురాలవు. ఏలయనైనా రాజాది మహారాజులు, కవులు, పండితులు, నటులు, గాయకులు మొదలుకొని సామాన్య జనులు కూడా నీ ఒడిలోనే కదా సుఖముగా నిద్రించినది. కావున ఇచ్చోటనే సత్తవీంద్రుని
కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్నుల అధికార ముద్రికలు అంతరించే ఈ చోటనే లేక ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎత్తి పేరన్ని కనుగొన్న చిత్రలేఖకునే కుంచెయు నశించే ఇది పిశాచులతో నిటాలాచుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ భూత తీక్షణము దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబో అవురా బ్రతికి ఉన్నంత వరకు నాది నీదనే అహంభావపు పేరాశలు ప్రాణములు పోయిన పిదప ఆశకు మూలమైన ఈ స్థూల శరీరము ధనికునిదైనను పేదవానిదైనను ప్రొల్లి కృషించి పంచమహాభూతములలో కలిసిపోవలసినదే కదా. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాజి గోరీ కడ పారవేయబడి ప్రేలికల పొరలాడు ప్రేతము ఏ ఆగతి చిక్కున కుమిలి ఆర్తిక తెలిసిన ఏ నిరుపేదవాని దౌలో గదా. ఆ పేదవానికై వగవడొక్కడు దాచడు కాటినేలయు ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ వినంగురు పొరుగు పోలిక మినుకంచుల నుంగుచునున్నది అదివే ఆముదముడిపోయిన సమసిపోవుదలే అది దీపమందున కాదు అది హృదయము సుంబి నిలిచి జలియంగత పుత్రికయే అభాగ్యయో అభాగ్యయో
ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. విశ్వంభరానతనం కబలించి గర్జమున దివ్యస్తంబుగాలించి ఉత్తటపు బెబ్బులితో మేకనుత ప్రత్తంజేర్చి హాయిగా జో కొట్టి ఊరట కల్పించు అభేద భావమున ధర్మం బిందు గోరాడదు. ఇట్టి శ్మశానములను గనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజం. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదనుగా. అయ్యో, దారి బొత్తిగా నిర్ణయింపలేకున్నాను కదా. నేను ఇప్పుడు ఈ చితిలోని కాష్టమును దీపముగా ఉపయోగించుకునేదనుగాక. ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకాజనములు బట్టు బంగారు కరుదీపికల కంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి ఈ కొరవి ఏమి ఇష్టమైనది. చతురం విపరీత భూగలయ రక్షాదచ్చమీకరాయత దండం పునుధరించు ఈ కరమే ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న పురవిదాచమాణిక్య రాజిత నీరాజన కాంతికి పదులు వచ్చన్ శోచనీయంబుగా. అయ్యో, ఈ కురవి అప్పుడే ఆరిపోయింది. పారవేక్షదండి. ఓహో, ఇదే శ్మశాన రాజ్యాభిషక్తుండను నా సింహాసనం. ఆహా, నేను ఇక్కడ సోమరితనమున కూర్చున్నచో నిధులు వచ్చి స్వామి కార్యమునకు భంగము గలగదా. అయ్యో, నాకును నా సౌఖ్యములకును రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియకు అర్ధాంగ లక్ష్మీదేవియకు చంద్రమతీదేవిని కొడుకుతో నొక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటునో అప్పుడే నాటితో నాకును నా సౌఖ్యములకును రుణము తీరినది. మండిపడి ప్రాణములు మాత్రము వెడలిపోకున్నది. ప్రాణములు పోయిన ఇన్ని దుఃఖములు ఎవరు అనుభవింతురు. ఆహా, దైవోపహతుడనై నేనిప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను, ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట ఒక్కని పంచదాసి అయ్యల్లాడు ఇల్లాలి పాటలకు నై కొందుదునా సువర్ణమయ డోలకే కొట్టకు నై రోసిత పిల్చునా కొడుకు జాడగాంచి దుఃఖింతునా. ఇక 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 ఈ నీచపు కాటికా పరిని నాకై నేను శోకింతునా. ఆహా ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరచినట్లున్నవి. కాకుండాను ఇన్ని దుఃఖములు ఎవరు అనుభవింతురు, ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు.
అయ్యో ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులన్నీ సంభవించినను గణింపను. కడకతి నీ చెంబగునా ఈ చండాల దశమునకు కూడా పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమ దైవంబుగా భావింపుచు నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయేగాక తన్ను ఒక్కనికి తెగ నమ్ముకొనుట కొరకు నీచెంబని నేను సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్ట కొరకయ్యునర్చు నీచ కృత్యంబులైనను సగౌరవములేయగునని నాకు నుస్సహము కలిగించి నా సత్య దీక్ష కాపాడిన నా అర్ధాంగ లక్ష్మీదేవియగు చంద్రమతీ దేవి వియోగ దుఃఖము నేగతి భరింతును. ఆహా కుమార లోహితాశ, మరల నేను ఎప్పుడు చూడగలుగుతును తండ్రి, ఎప్పుడు చూడగలుగుతును? దాసదాసీ జనముల చేతుల నుండి మిగుల అడుగట్టు బెత్తనీక మిగుల గారాబంబున పెంచిన నిన్నెత్తి నిష్ఠురతమ్మంబగు దాస్యమునకు అప్పగించుతనే కదా. అకటకట నా దుఃఖమంతకంతకు మితిమీరుచున్నది. గడచిన విపత్తులకొక్కటిగా తలంపునకు వచ్చిన ధైర్యమును మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునకు విక్రయించినప్పుడు దాసీ కదలవేమని ఆ బ్రాహ్మణుడు తన తల్లిని అడలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడకు కొనిపోయేదవరా అని తనపై నగరినాడని ఆ కాలకౌశికుడు నిర్భయుడై కూటికి లేకపోయినను నీకు రాజసం వెంత ఎచ్చడురా తలకెక్కనే పొగరు దాసీ పుత్రయంచున్ బడద్రోయన్ పొడుకట్లే నా వదనము కన్నీళ్లతో చూచే ఆ కడుపు రంపపు పోదగోయు అది ఏ గాయముగా కుండగా. అయ్యయ్యో అట్టి దురవస్థ నుండి సత్యసుతులను తప్పింపలేకపోతేనే కదా. నాకై కదా రాజు బిడ్డయ్యకు ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంపల చాకరి కట్టేయలాడుట. ఛీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిత్యముగా కిరాతకులకు జన్మింపవలసిన వాడవే కదా. విడలేక నీవెను వెంట వచ్చదమన్నా పౌరుల దుఃఖంబు పాపినావో. సరిరాజ బిడ్డయౌ సతినిలాలిని ప్రియమారగ సుఖ పెట్టినావు. కడుపారగన్నయ కొడుకు ముద్దుగా పెంచి ముచ్చట్లు చెల్లించినావో. పుత్రవత్సలతనెప్పుడు ప్రేమించు కులగురులాజ్ఞలో మెలగినావు. రవి మొదలుకొని దాకా ప్రబలుచుండ స్వకుల గౌరవమును కాపాడినావు. చావకెందుకు ఛీ హరిశ్చంద్ర, నీవు బ్రతికియున్నావు జీవశవం బవగుచు. నీవు బ్రతికియున్నావు జీవశవం బవగుచు.
అయ్యో, ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగను. ఎప్పటికైనాను శుభములు రాకపోవునా ఎనడు ధైర్యము కూడా అంతరించినది. బ్రతికినంత వరకు దేవికి ఆ దాస్య దుఃఖమును, నాకి కాటి కాబరి ఉద్యోగమును అవశ్యానుభక్తంబులే కదా, అవశ్యానుభక్తంబులే. మరి పూసలపాడు చిన్నరెడ్డి గారు మరి ఈ ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచున్న ఇది నాకు నామది దురంతంబైన చింత మానై రాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన చైతన్య లీలా నైజంబుదచి నిర్వికృతం మేళన్ గిల్లనొక్కం మడిగబో అప్పుడే అప్పుడే శాంతి నా చింతతో. ఎక్కడి నుండియో దీని ఆరోగ్యం శ్రవణగోచర పదవున్నది. పరికింపగా ఇది స్త్రీ కంఠంబు వలెనున్నది గాని పురుషునిది కాదు. పాప మా మంద భాగ్యురాలు ఎవరో పోయి చూస్తలేదు. అనుభవించిన తోడనే
నిద్ర పొత్తులందుంచి అల్లన అల్లన జో 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 కొట్టుచో ఒక కేలం వేది కేలం తోలికం పట్టి ఇక్కడ చిట్టి కూడా పేర్చుడు. ఓహో ఎవరు నీవు? పడతి ఏకాకివై నిర్భయంబున ఇడకు వచ్చి నాయాజ్ఞ లేక ఈ నడిరేయు శవదహన విధి సల్పుచున్నావుగా. చెడుగా చాల్ చాల్ పో పో చెడదలు తగునే చేదటి కృత్యము నా కడనా నీ మృత్యు వేషాల్ కదలు కదలు మా ఆడు నీ సొమ్మా. అయ్యో అయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుచున్నది. గణపతి ఇట్టి అవస్థ ఎందు నీవు నాకు సహాయపడుటకు నా ఎండ నుండనైతివే. అయ్యో ఏమి పతి విదూరయ్య యువత యువతాన్ని నెలంత సుశీలగా కాను తెలుసు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్టున్నది. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నదియుగానే ఉన్నది ఎలదేశ్వరము. ఆహా అయినను ఇంచుక విచారించిన తప్పేమున్నది. పడతి పడతి ఎవరివి
రాలుగరుగన్వా పోవుతున్నావు నీ కొడుక అవునయ్యా, నా కుమారుడు, నా ఏకైక పుత్రుడయ్యా. అవునా పాపం ఎద్దానగతించే ఎవ్వరు నీకు చుట్టముల్లేరా ఈ నడిరేయన్ ఒంటిగా ఎట్లు వచ్చితివి శ్మశాన చోనికి చిత్రమయ్యడు నీ రీతి వశంపు ఏడ్చిన ఫలమేమి ఊరటన్ బంధుమా ఏది ఏమైనా ఇప్పుడు మౌనం వహించిన నెరవేరు కన ఇట్లు మాట్లాడి చూసింది. పురుషవరే మీరెవరవో ఎరుగను మసనంబులో పలం తిరిగడి భూతనాథుడవో శాఖలను సిచ్చు నన్ను కరుణను గ్రహించుటగుగా మరుదంచిన సిద్ధమూర్తివా పరమదయాబ్ధి నేనవనిపై అభాగ్య దేవతన్ మానిని ఓ మానిని అయ్యా, నేను సిద్ధుండను గాను భూతేశుండను గాను మరి ఈ వల్లకాటి కావలిగాయి వాడను కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికెట్లు వచ్చింది నీ చరిత్ర ఏమో ఎరింగింపుము వచ్చిన కష్టములు అనుభవింపక తప్పదు కదా. ఎట్లు తీరున మహాత్మ వచ్చిన కష్టములను అనుభవింపుకునిట్లు తీరునయ్యా. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోల రోగల్ల పాడిన నా దీన చరిత్రమెల్లా ఒక పాడి చేసి ఈ దేహం ఒకటి సుత్తముటగలంచి ప్రారంభుల్ నిగమ్మట్టుటయేగాక ఏమని జీవితును దిక్కుమాలిన కడుహేయంబైన దాస్యంబునన్ అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోల రోకళ్ళ పాడిన నా దీన చరిత్రమెల్లా. మహానుభావుడా, నీవు నాకు కూడా పూచుడుగా దోచుతున్నావయ్యా. నేనే కాశికాపురమున ఒక బ్రాహ్మణ ఇంత కాశీనయ్యా. నీ పేరు నా పేరు అయ్యా, నా పేరు ఈ కాశికాపురమున హంసనారి ఎందురయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీరిని నేటి సాయం సమయమున కవికి పోయి కట్టెలు కుషాదులు తమ్మని రేణియానా దశను చేరా ఈ
ఈ మానిని చూసినప్పటి నుండి నా హృదయం కారుణముగా దుఃఖ సంకలం మగుటయేగా విశేషించి ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క మాట. ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై కల్చెడు శిలాతుగాంచిన నాదు మానసంబు. ఈయమ మాట పొందికయు ఎల్గు తెరంగును దంతమెల్లా ఇసి అనరాదుగాని స్ఫురించును చంద్రమ. అది నేను రాదు కాని అదిగాక ఈ కాంత కష్టోదంతం బెల్ల మంద భాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నట్లున్నది. చనిపోయిన వీడు మా లోహితాశ్యుడు కాదు కదా, చనిపోయిన వీడు చీచీ నా పాడు తలంపున కెట్టి దురూహపడమినది. కుమారా నీకు దీర్ఘాయురారోగ్యములు గలుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు గలుగాక, అమంగళము ప్రతిహతమగుగాక. వీడెవడైనను నాకేమి, నా విధియందు నేను మరి వేరొక విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని అయ్యా, నీవెవ్వతో అయినా మాకేమి గాని నా యాజ్ఞ లేకుండగా ఈ కాటికి శవమేల కొన్ని వచ్చితివో ముందు చెప్పుము. పూజ్యుడా, శవదహనమును కూడా ఒక రాత్రి కావలేనయ్యా. ఆహా, ఏమి ఇచ్చటి కాటి చట్టముల బొత్తిగా గుర్తెరుంగకున్నావే. కాటి చట్టముల ఎరుగున మహాత్మ, కాటి చట్టములు ఎవ్వరు గాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమును చెల్లించిననే గాని దహన కార్యమునకు ఉపక్రమింపరు. నీవు బలు తెగువదారులాగున్నావు గాని పద పద పద. ఇప్పుడైన తెరవా తడవయ్యను మాకు నీ కుమారుని కలే పరమావలప. ముజితవుగాననే బ్రతికిపోయితివి ఇంత దొలంగు మెచ్చట. ఉదయమయ్య ఉదయమయ్య, ఎరుగుకు చేసిన నా నేరమును మన్నెప్పుడు స్వామి. ఇప్పుడు నింట ఊడిగములు చేసిన గాని గ్రాసవాసములు జరగని నీరు పేదరాలనయ్యా. నేనే మూలమున మీకు కాటి చుంక చెల్లింపగలను మహాత్మ. ఇలా చేయరాదయ్యా. అకటకట నేను ఇంత కాఠిన్యము వహింపవలసి వచ్చను కదా. మానిని, అయ్యా, నీవు పేదరాలవైనా మాకేమి, భాగ్యవంతురాలవైనను మాకేమి. భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే నెక్కుడుగా మేము అపేక్షింపము. మాడనొకటియు పిండంబు దండులంబులు ఒక పాతయు నాకిచ్చిన గాని నేను ఈ శవమును దహింపనీయను. నన్ను నీవు కఠినాత్ముండని భావించినను సరియే. కుల ధర్మమును నీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరితనంబుచే జీవించు ఈ చండాల దాసునకు కరుణ. హరపద పూజ కుందొలగి అంతజుగొల్చి కులాభిమానము సరగుణ రక్షకీర్చి హరిచందన కీర్తులన్నేటబుచ్చి దుష్కరమగు వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణదలంపై కడిది. ఎవరైనానేమయ్యా
దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మా. తప్పో ఒప్పో మాట్లాడ చెప్పకము. శవమును అయ్యా అయ్యా ఎంతటి కాని కాలము సంభవించినది పరమేశ్వర. కుమారా కుమారా, చక్రవర్తి కుమారుడవై కడకే కాటిలో చారణ నేలకే నీ దాచుకొనకపోతివిరా కొడక. నీ ప్రారంభమునకు నేనెంతనే విలపిందురా నాయనా. అయ్యా అకట నేనెంత కాఠిన్యము వహింపవలసి వచ్చును కదా మానిని. అయ్యా ఓ కాంతా, నీవెంత ఏడ్చినను నేను కరుణింపజాలను. అయ్యా నీ యుదంతంబంతయు కడుంగడు అద్భుతంబుగానున్నది. చనిపోయిన ఈ కుర్రవాడు, ఈ మహారాజకుమారుడు, ఈ చనిపోయిన ఈ బాలుడు మహారాజకుమారుడైనట్టు నీ ఏడుపు వలన తెలియవచ్చినది. నీవు నిజముగా రాచదేవేదివైనచో మా తీయవలసిన కాటి సొంకంబు నీ కడ లేకుండునా. పూజ్యుడా, కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని బాసి నేనెప్పుడు శరీరము మాత్రమే కొనయ్యున్నానయ్యా. ఏల దైరాదు మహాత్మా. నేనిది బొత్తిగా నమ్మను. అయ్యా నీకెప్పుడున్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగుగా ఆలోచించుకును. ఆలోచించుకుంటూ నా వర్త ఏమున్నది మహాత్మా? ఏమీను లేదా? ఏమీయూ లేదయ్యా. ఏమీను లేదా? ఏమీయూ లేదు మహాత్మా. నీవు నిజముగా బలు తెగవదానులాగున్నావు కానీ ఏమీను లేదా? నిజముగా ఏమీయూ లేదు మహాత్మా. బాల సూర్య ప్రభా ఫలితంపై వెలుగొందుచున్నదది. అయ్యా తెగ నమ్ముకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీను లేదా? ఏమీయూ లేదు మహాత్మా. బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుచున్నదది. అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు. దాని లేవలకైన కగనమ్మి నీ సుతునకై వెచ్చించి చెల్లదే. అయ్యో దైవమా, అయ్యో దైవమా, రెండో సూర్యష్టకు వర్ష మహర్షి ప్రభావించి నా పతి కింద కానుక గోచరపు గాని నా మంగళసూత్రము వచ్చేద్దాం. ఇతడి చెడ్డారుడు కాదు, కానే కాదు, నిక్కముగా 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 నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి, నిక్కముగా నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. నాకు మీ జీవితేశ్వరుని చంద్రమతిని స్వామి ఎల్లప్పుడూ అల్లారు ముద్దుగా పెంచుకున్న మన వంశాంకురు మన నాయకుని కాటిలో గులికి రాళ్లపై ఎట్ల పడి ఎంత ఘోరము జరిగినది.
కన్న తల్లిదండ్రులకు మాకు నిన్ను విడువవలసిన పని అది బయట లేచిరా ఇంకెక్కడి కుమారుడు స్వామి, ఇంకెక్కడి కుమారుడు? కుమారుడు దహన విధికి ఏదన్నా ఉపాయములతో పరిశీలిపుడు స్వామి. పొద్దు పొడవకు ముందే పోయి మా దొరసాన్ని కంట పడకుండా ఆవిడ కోపగించిన పరిశీలింపుడు స్వామి, పరిశీలింపుడు. ఇప్పుడు నాకు రావలసి ఇప్పుడు నేను నీకు చేయవలసిన సహాయము ఇందు నాకు రావలసిన పిండాసనము మానుకున్నట తప్ప వేరొండు లేదు కదా. ఎక్కడూ మీ దొరసారి నడచి మా స్వామి చేయవలసిన తీసుకొని కుమారుని కలేబరము మీరు ధర్మ పదవులు తొలగినందుకు నాకు సంతోషమే కలిసినది స్వామి. అట్లయిపోయి వచ్చింది మా దొరసాని కడకేగి మాడయో పోతయో అడిగినది. ఆవిడ కాస్త దయ కలగకుండా అట్లేదు కాక నాద పోయి వచ్చింది స్వామి. చతురం భోజిపరీత భూతధరణి సామ్రాజ్య సర్వస్వకంటక గౌరీ నీవొకని ఎంతం పూటికై బంటవై అతి నైత్యంబు వహించి దిక్కుశది ఇట్లైనాడవేమను నీ బ్రతుకి నాటికి తెల్లవారగదా పుత్రా. ఇన్ని బన్నాలతో ఇన్ని బన్నాలతో నాటి పన్నుల కలిగిన పోయిన దేవుని ఇతను రాదాయను ఏమా కలకలం. వద్దు ఆగురు బాబు. ఈమె చంద్రమతి అయ్యా చంద్రమతి, మీరు నేరస్థానమందు పొరపాటు పడలేరు కదా. దేవి నీవు శిశువంతుడివా ఎట్లు? అట్లు మీచే చెలవొందుకొని పోచుండగా దారిలో నా కాలుకు ఒక బాల శివము తెలియదు. అంతట మతి చెల్లించిన దానిని ఆ కళేవరం మన లోహితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకర్లు పూరిన రాజభటుల చోటికి వచ్చి ఓసే పాపాత్మురాల రాజబిడ్డ నేల తప్పితివి అని నన్ను తన్నుచూ రాజ సాన్నిధ్యముకు గొప్పమా. అంతట రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు. ఇదే నా నిందకు కారణము స్వామి, ఇదే నా నిందకు. అకటకట ధర్మమునకు నేటి కిందటి కాని కాలము సంభవించినది. తమ చిత్తము మెప్పింపవలైన నీ సేవకులు ఎవరిపైననో నేరం ఆరోపించి తమ ఎదుట నిలిచిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను నిజాపరాధులను చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి జగదేక
రాజు నిర్దయుడే యోగ్య యోగ్యుడే లోకం వందయు అస్తమించలే భగవంతుని ఈశ్వర, నా కొరకై మీరెంతగా దుఃఖింపవలదు స్వామి. మీరెరుగుని ధర్మము లేదు కదా నాథ, మీరెరుగుని ధర్మము లేదు కదా. నన్ను చంపుటగలను సంభవింపగల పాపము నిరపరాధులను శిక్షింపు ఈ కాశికాపురాధీశ్వరునికి చెందును కాని మిమ్మంట నేరదు నాథ. అది నేను కాక ఎక్కడో నీచపు చావు చావకుండా నా జీవితీశ్వరుడు మీ చేతిలోనే చావగలిగినందున నేను ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. నాథ, నా కడసారి వందనములు కైకొనుడు స్వామి. చీచి హరిశ్చంద్ర, కఠినాత్మ హరిశ్చంద్ర, కుల స్త్రీని ఒక్కరికి తెగనమ్మిన నీకు స్త్రీ హత్య పాతకము కూడా రాదన్నది. తండ్రి కాశీ విశ్వనాథ, ప్రార్థనము సర్వభూతేష దేవదయ మోక్ష పదంబు కోరను. ఇంకయనే జన్మం నీవు నా కొదంచేయుదవా, అన్ని జన్మములకెట్లా అన్ని జన్మములకెట్లా నిత్య సత్యవత సత్సంగార్య విచారధీ, నిత్య సత్యవత సత్సంగార్య విచారధీ, హరిచంద్రుని పదించేయుమి, హరిచంద్రుని పదించేయుమి, విరచితి రాజ్యమైన శరగుల కాంతనైనా కన్నయి కొడుకునైనా కర్తమా నిన్నను నిందతి చూచిదిగా నియా కృతజ్ఞతయు వీడి వదింతువా నా సతీమణి, వధింతువా నా సతీమణి. హృదయమా హృదయమా సతిమారుణ తిరిగోయే ఇంటేటి మోహమా నీ కాలముల చింత బ్రతుకు నిందే దంపతుల పంట
గురువేమో చేయమేమో నాకు తెలియదు మహాత్మా. నేను మాత్రం నా పూనిక మానను. సత్యమునకై హరిచంద్రుడు సమందరించదు గాక. శ్రీ అరుణమంత మనసుని చేసి ఆ చంద్రము అదిగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన